హాయ్ అండి, ఇవాల్టి మన రెసిపీ ఇన్స్టెంట్ ఫ్రూట్ మిక్స్. కస్టర్డ్ పౌడర్ కానీ షుగర్ కానీ లేకుండా మనం హెల్దీ అండ్ టేస్టీ వేలో 2 minutesలో ఫ్రూట్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సినవి ఫ్రూట్స్, ఇవి ఏవైనా ఉండొచ్చు, కానీ అరటిపండు కంపల్సరీగా ఉండండి. అరటిపండు తీయగా ఉంటుంది కదా, పాలల్లో బాగా కలుస్తుంది క్రష్ చేసుకుంటే, అందుకని మనకి పాలు తేనె కంపల్సరీ కావాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్లో ముందుగా అరటిపండు ముక్కలు వేసి క్రష్ చేసుకుందాము. అరటిపండు ముక్కలు పాలు కలిస్తే మనకు కావాల్సిన పేస్ట్ లాంటి మిశ్రమం ఒకటి రెడీ అవుతుంది కదా, అందుకని ముందుగా అరటిపండు ముక్కల్ని మెత్తగా క్రష్ చేసుకుందాము. అందులో 1/2 కప్ పాలు పోసి కలుపుకోండి. ఇప్పుడు అందులో మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతం పొమోగ్రానేట్ సీడ్స్, కిస్మిస్, యాపిల్ ఉన్నాయి. అంతవరకు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యాపిల్, కిస్మిస్, పొమోగ్రానేట్ సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమంలో మనం తేనె కలుపుకోవాలి. తేనె వల్ల స్వీట్నెస్ వస్తుంది కాబట్టి తేనెని యాడ్ చేసుకుందాము. అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. మీ టేస్ట్ని బట్టి మీరు ఇంకా కావాలనుకుంటే 1 or 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. ఇది చాలా హెల్తీ తేనె అండి. ఇది పట్టు తేనె అంటారు కదా, అది చాలా బాగుంటుంది టేస్ట్, అందుకని నేను అది యాడ్ చేస్తున్నాను. కొంచెం థిక్గా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది. ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే మీరు ఒక యాపిల్ ముక్క కానీ ఒక బనానాని కానీ క్రష్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ ఇంకా స్వీట్గా కావాలనుకుంటే నెస్లే మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను నేను. 1 స్పూన్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే ఫ్రూట్ మిక్స్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, పిల్లలు దీన్ని చాలా ఇష్టపడతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి.